రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ విధుల్లో ఉన్న లైన్మెన్పై బూతు పురాణం అందుకున్నాడు ఓ కాంగ్రెస్ కార్పొరేటర్. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఈస్ట్ లైన్మెన్గా పనిచేస్తున్న శ్రీనివాస్పై రామగుండం కాంగ్రెస్ కార్పొరేటర్ నేలకంటి రాము ఫోన్లో బూతుల దండకం అందుకున్నాడు. చెట్లు నరికివేస్తుండటంతో విద్యుత్ అంతరాయం వచ్చిందని చెప్తున్నా కార్పొరేటర్ వినిపించుకోలేదు. కరెంటు ఎందుకు పోయిందంటూ లైన్మెన్ను తిడుతూ కరెంటు తీగలను వేసి చంపుతా అంటూ బెదిరించాడు. ఏడీ వెంకటేశ్వర్లు ఫోన్ లైన్లో ఉండగానే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు ధర్నాకు దిగారు. నమస్తే. కరెంట్ పోయిందా? కలుపుకుంటా ఒకసారి సెక్షన్ కాలేజ్ కలుపుకుంటా. కరెంట్ ఆట ఆడతాను పొద్దు నుంచి మీరేమన్నా అన్నా? కరెంట్ ఆట ఆడతాను అంటానా మీరేమన్నా? కరెంటు ఆట గిట్లా ఆడతాను అంటానా? మేమేం కాడతాం అన్నా? కరెంటు మేమేం కాడతాం. మరి లైన్ మేము వెళ్ళకుండా కరెంట్ ఎట్లా పోతుంది? సబ్ స్టేషన్లో పోతే నేనైతే అన్నా పొద్దు నుంచి 10 సార్లు వేసి 10 సార్లు వచ్చింది కరెంట్. అవును 33 ప్రాబ్లం ఉండే, మొత్తం చెట్లు పడ్డాయి. నేను రాత్రి గాలి మొత్తం చెట్లు పడ్డాయి. ఆ చెట్లు తీసాక టైం పట్టింది. నేను చెట్లు తీయమని చెప్తే కూడా ఒకటి తీస్తాడు. మరి ముందు తీయాలి చెట్లు. మా 33 మాకు అది మాకు సంబంధం ఉండదు అన్న. మాకు ఓన్లీ 11K మాత్రమే మాకు సంబంధం ఉంటుంది. 33K అంటానా లైన్ మీద నడకపోతే ఉండగలను నేను ఫోన్ చేసి కనుక్కోవాలంటున్నా. చేయమంటున్నారు. నువ్వు అక్కడ సఫిషియన్ ఫోన్ చేయి, ఎన్ని చెప్తా కరెంటు సఫిషియన్ కాల్ చేయనా? నువ్వు లైన్ మీద నువ్వెందుకున్నావు? నా ఏరియాలో ప్రాబ్లం ఉంటే నేను చెప్తా. ఎక్కడ నీ ఏరియా? నా ఏరియా లక్ష్మీనగర్ మొత్తం. కళ్యాణ్ నగర్ లైన్ ఇన్స్పెక్టరు. కళ్యాణ్ నగర్ లైన్ ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు, ఫోర్మెన్ చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు. నీకు సంబంధం లేదా? నాకు సంబంధం లేదా అన్నది. మాట్లాడు. మాట్లాడండి. హలో సార్. హలో శ్రీను సార్ చెప్పండి సార్. సప్లై మన ఇన్కమ్ లేదబ్బా. అదే సార్ నేను చెప్తా అంటే చెప్పంటాను. నాకు సంబంధం అని చెప్పినా ఇంతకుముందు నాతోటి 33K పోతే నాకు సంబంధం అని చెప్పిన. నువ్వు ఇక్కడ ఈ కళ్యాణ్ నగర్ లైన్ మెన్ వా ఏంటి? నువ్వేంటి? నీ డ్యూటీ ఏంటిది? నేను కళ్యాణ్ నగర్ లైన్ మెన్ కరెక్టే అన్న. ఇప్పుడు 33K సర్లే సంబంధం అన్న రికార్డ్ నగర్ ఉన్నా చెప్తాను. పేడి కానీ వంశ చూడండి పంపురి శ్రీనివాసు సార్. ఏదైనా మనకు సంబంధమే అనద్దు. ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నట్టు మనదే బాధ్యత. నేను అడిగి తెలుసుకుంటా మళ్ళీ చెప్తా అని చెప్పు. అట్లా మంచి మాట్లాడనా? మంచి మాట్లాడు. ఏం ఆడుతున్నావు? ఫోన్ చేస్తే 33K పోతే నాకు సంబంధం. 33K పోతే నాకు సంబంధం లేదంటావా? అవు మరి 33K పోతే నాకేం సంబంధం? నేనా? నేను ఇక్కడ ఉన్నా, మా ఇంట్లో ఉన్నా. తమ్ముడు అది కాదు సార్. ఇప్పుడు మనం ఇన్కమింగ్ పోతే మా ఇంట్లో సార్ చెప్పినా సార్. నేను ఈరోజు జరిగినటువంటి ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఎలక్ట్రిసిటీ విద్యుత్ వ్యవస్థలో రామగుండం కార్పొరేషన్లో ఎన్నో సమస్యల్ని కూడా మేము ఎదుర్కొంటూ 24 అవర్స్ కూడా 7 మేము పనిచేసుకుంటూ ఉన్నటువంటి మా యొక్క విద్యుత్ కార్మికులను నిన్న జరిగినటువంటి ఈ అవమానాన్ని బాగా తీవ్రంగా జేసీ తరఫున ఖండిస్తున్నాము. దీన్ని పోలీస్ శాఖ వారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. జరిగినటువంటి దాంట్లో ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో దాన్ని కఠినంగా శిక్షించాలి. లేని ఎడల దఫల వారీగా మేము చర్యలు చేపడుతూ మరొకరికి కూడా ఇట్లాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి పోలీస్ శాఖ వారికి మేము విన్నవించుకోవడం జరిగింది. కార్మికులం విద్యుత్ శాఖలో పనిచేయడం అనేటువంటిది ఈ ప్రజలకు అందుబాటులో ఉండి మేము చేస్తున్నటువంటి ఈ పనికి అధికార పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటరు ఇట్లా విమర్శించి దూషించడం అనేటువంటిది అది చాలా